ఈరోజు చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే కేక్ రెసిపీని చూపించబోతున్నాను. దీనికి ఎటువంటి ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా చేసుకునే మెథడ్ ఒకటి చూపిస్తున్నాను. స్టీమ్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బాదాం మిల్క్ పౌడరు 1 కప్పు. నేను అనేది ఇన్స్టెంట్గా దొరికే బాదాం మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, షుగర్ పౌడర్ తీసుకోండి. మిల్క్ అనేది 3/4 కప్పు తీసుకున్నాను. అది యాడ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎంత కావాలి అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఒక జల్లెడ తీసుకొని గోధుమ పిండిని నీట్గా జల్లించుకోవాలి. కేక్ చేసేటప్పుడు మనం తీసుకున్న పౌడర్స్ ఏవైతే ఉంటుందో వాటిని జల్లించుకుంటే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. జల్లించుకున్న గోధుమ పిండిని, బాదాం మిల్క్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానికి కొద్దిగా పాలు యాడ్ చేయాలి. మొత్తం ఒక్కసారిగా మాత్రం యాడ్ చేయకూడదు. కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటే మనకు పాలు అనేది ఎంత కావాలో క్లియర్గా తెలుస్తుంది. కన్సిస్టెన్సీ అనేది జారుడుగా రాదనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకు ఉండాలి. దీనిలో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేయలేదు. దేనికి అంటే నేను తీసుకున్న మిక్స్ ఏదైతే ఉందో బాదాం మిల్క్ పౌడరు, దాంట్లో ఇలాచీ పౌడర్ అనేది ఉంది. మీరు ఒకవేళ షుగర్ తీసుకుంటే మాత్రం ఇలాచీ పౌడర్, షుగర్ పౌడర్ చేసేటప్పుడే ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న దానికి 1/2 కప్పు మిల్క్ యూజ్ అయ్యాయి, 1/4 కప్పు మిగిలిపోయిందనమాట. ఇప్పుడు ఒక స్టీమర్ తీసుకున్నాను. స్టీమర్ని తీసుకొని అందులో వాటర్ వేసి హీట్ చేస్తున్నాను. మీ దగ్గర స్టీమర్ లేదు అనుకోండి, ఇడ్లీ పాత్ర కావచ్చు లేదా కుక్కర్ కావచ్చు, తీసుకొని వాటర్ వేసి దాంట్లో ఒక స్టాండ్ వేసి దాని మీద ప్లేట్ పెట్టేసేయండి. సేమ్ ఇదే మెథడ్లో మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నేను చిన్న బౌల్స్ అనేవి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒకటే పెద్ద బౌల్ తీసుకోవచ్చు. నేను తీసుకున్న చిన్న బౌల్స్కి ఆయిల్ అనేది అప్లై చేశాను. దాంట్లోకి గోధుమ పిండి కూడా డస్టింగ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఏదైతే కేక్ మిక్స్ ఉందో దానికి 1/2 స్పూను వంట సోడా అంటాం కదండి, అది వేశాను. ఒక పించ్ సాల్ట్ వేశాను. ఆ 2 ఏవైతే పొడులు ఉన్నాయో వాటి మీదనే నేను నిమ్మరసం పడేలాగా 1/2 నిమ్మరసాన్ని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న బౌల్స్లోకి పెట్టుకోండి. అన్ని బౌల్స్ ఒక 4 బౌల్స్లోకి వచ్చాయండి నాకు. 4 బౌల్స్ని స్టీమర్ ఆల్రెడీ హీట్ ఎక్కింది కదా, ఆ స్టీమర్లోకే పెట్టాను. అంటే మీకు చూపించడానికి నేను 2 చూపించాను, కానీ 4 ఎట్ ఎ టైం పక్కన ఇంకో దగ్గర పెట్టేశాను. అంటే సోడా కలిపాక దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే స్టీమర్లోకి పెట్టేసుకోవాలన్నమాట. 10 to 15 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి దీన్ని. మధ్యలో ఆ టూత్ పిక్ అనేది పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ నీట్గా వచ్చిందనుకోండి, మనం చేసుకున్న కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ దానికి అంటుకొని ఉంటే ఇంకొక 2-3 మినిట్స్ అనేది దాన్ని స్టీమ్ చేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని ఇది కూల్ అయ్యాక, ఈ మన బౌల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కూల్ అయ్యాక నైఫ్ తీసుకొని సైడ్స్ అనేది కొంచెం లూజ్ చేస్తే ఇమీడియట్గా మన కేక్ అనేది వస్తుంది. చాలా సాఫ్ట్ కేక్ వస్తుందండి. మీకు తెలుస్తోంది కదా, చూపిస్తున్నాను కదా. ఇదనమాట మనం చేసుకున్న స్టీమ్ కేక్. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్టీమ్ కేక్ రెడీ అయిపోయింది.